హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్లో ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఫ్రీగానే మీ మొబైల్లోనే అప్లికేషన్ అనేది చేయవచ్చు. ఎగ్జామ్ అనేది కూడా ఏమీ కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా సెలక్షన్ అనేది చేసి మీకు డైరెక్ట్గా జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జాబ్ పోస్టింగ్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లోనే వివిధ జిల్లాల్లో మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది. మంచి శాలరీ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను. వీడియో ఎండింగ్లో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఏ విధంగా చేసుకోవాలో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే మనకి ఇచ్చిన ఈ జాబ్స్కి ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది వీడియో ఎండింగ్లో డిస్కస్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ జాబ్కి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై చేయవచ్చు, ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే. మీకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు చెందిన వివిధ రకాల జిల్లాలు మరియు మండలాల్లోనే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి జాబ్స్ అనేవి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అండర్లో వర్క్ చేసే సమగ్ర శిక్ష అనే డిపార్ట్మెంట్ నుంచి మనకి గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ జాబ్కి మీరు అప్లై చేయాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, అలానే కంప్యూటర్ గురించి ఎక్సలెంట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ గురించి మీరు మంచిగా వర్క్ చేయగలిగి ఉండాలి. జాబ్కి సెలక్షన్ ప్రాసెస్ కూడా డైరెక్ట్గా మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది చూసి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ జాబ్కి అప్లై చేయాలి అనుకుంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, మీ యొక్క రెజ్యూమే, అలానే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అవసరం అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి అన్నీ రెడీగా పెట్టుకుని అప్పుడు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మీకు ఇంటర్వ్యూ లెటర్స్ అనేవి మీరు వన్స్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీ మెయిల్ ఐడికి ఇంటర్వ్యూ లెటర్ అనేది పంపించడం జరుగుతుంది. అది వచ్చినట్లయితే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ గురించి ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మెయిల్లోనే మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ క్లోజింగ్ డేట్ తర్వాత మీరు మెయిల్ని రెగ్యులర్గా చెక్ చేసుకున్నట్లయితే మీరు ఇంటర్వ్యూ వచ్చిందో లేదో మీరు కనుక్కోవచ్చు. ఇవన్నీ కాంట్రాక్చువల్ బేసిస్ మీద హైర్ చేసుకుంటున్న జాబ్స్ అండి. మీకు ఇనీషియల్గా March 31, 2026 వరకు మీరు దీంట్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 10 months పాటు March 2027 వరకు మీకు కాంట్రాక్ట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ అనేది గవర్నమెంట్ డెసిషన్ మీద ఉంటుంది. శాలరీ ఇంక్రిమెంట్ కూడా మీకు గవర్నమెంట్ అనే డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అప్లికేషన్కి క్లోజింగ్ డేట్ వచ్చేసి January 18, 2026 వరకు టైం అయితే ఉంది. ఇంకా ఎంతో టైం లేదు కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. వీడియోని ఇక్కడ వరకు చూసిన వారు తప్పకుండా లైక్ అయితే చేయండి, నాకు కొంచెం సపోర్ట్ కింద ఉంటుంది ఫర్దర్గా వీడియోస్ అనేవి చేయడానికి. ఈ జాబ్కి ఫ్రీగానే అప్లై చేయవచ్చు, ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా మెన్షన్ చేశారు. మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అలానే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ రెండు కూడా నేను పిన్నెడ్ కామెంట్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా సరే ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డౌట్స్ని వాళ్ళు క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జాబ్స్ గురించి జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి టోటల్ 424 జాబ్స్కి సంబంధించి ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. ఇవి అన్ని డిస్ట్రిక్ట్ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ జాబ్స్ అండి. ప్యూర్గా మనకి ప్రతిదీ కాంట్రాక్ట్ బేసిస్ మీద మనకి హైర్ చేసుకోవడం జరుగుతుంది. టోటల్గా 424 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. పోస్ట్ నేమ్ వచ్చేసి కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ అండి. మీకు ఈ జాబ్లో 30,000 రూపీస్ మంత్లీ శాలరీ అనేది ఇవ్వబడుతుంది. అలానే 4,000 రూపీస్ అలవెన్సెస్ కూడా లభిస్తాయి. టోటల్గా మీకు 34,000 రూపీస్ మంత్లీ శాలరీ అనేది లభిస్తుంది. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ జాబ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి
జాబ్కి అప్లై చేసిన ప్రతి ఒక్కరూ ఎంఎస్సి లేదా ఎంఏ అనేది కంప్లీట్ చేసి ఉండాలి సైకాలజీ సబ్జెక్ట్లో, లేదా అప్లైడ్ సైకాలజీ, కౌన్సిలింగ్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, అడోలసెంట్ సైకాలజీ విభాగాల్లో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా జాబ్కి అప్లై చేయవచ్చు. లేదా సైకియాట్రిక్ సోషల్ వర్క్లో మీరు ఎంఎస్సి ఫిలాసఫీ చేసిన వాళ్ళు కూడా జాబ్కి అప్లై చేయవచ్చు. సైకియాట్రిక్ నర్సింగ్లో ఎంఎస్సి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే మీరు మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అనేది మెడికల్ అండ్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ లేదా కౌన్సిలింగ్ విభాగంలో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. లేదా మీరు సైకియాలజీ సబ్జెక్ట్కి సంబంధించి బిఏ బిఎస్సి ఆనర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చండి. మీకు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అంటే తెలుగు లాంగ్వేజ్ గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి. అలానే మీకు కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ మీద మీరు డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. ఇవి అన్ని డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అండి. మీకు ఈ నాలెడ్జ్ అనేది లేకపోయినా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. కేవలం ఈ క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్న వాళ్ళు మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగడం లేదు. మాస్టర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు మీరు ఫ్రెషర్గానే ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. ఒకవేళ మీరు బిఏ లేదా బిఎస్సి అనేది సైకాలజీ సబ్జెక్ట్ మీద కంప్లీట్ చేసినట్లయితే మీకు కంపల్సరీ 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అలాంటి వాళ్ళు మాత్రమే బిఏ బిఎస్సి కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేశారు. మీరు ఈ జాబ్లో ఏ డ్యూటీస్ అయితే పెర్ఫామ్ చేయాల్సి ఉంటుందో జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ లాస్ట్ కాలంలో మెన్షన్ చేయడం జరిగింది. మీరు గవర్నమెంట్ స్కూల్స్లో సంబంధించి స్టూడెంట్స్తో 1-to-1 కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క కెరీర్ ఆస్పిరేషన్స్, అకాడమిక్ ఇంట్రెస్ట్స్, పర్సనల్ స్ట్రెంగ్స్ అనేవి కనుక్కొని వాళ్ళకి గైడెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కెరీర్ కౌన్సిలింగ్ సర్వీసెస్, కెరీర్ ప్లానింగ్ ప్రాసెస్ మీద వాళ్ళకి అవగాహన అనేది కల్పించాల్సి ఉంటుంది. స్టూడెంట్ కెరీర్ డెవలప్మెంట్కి మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా మీరు గవర్నమెంట్ స్కూల్స్, ఆఫీసెస్కి సంబంధించి మీరు కెరీర్ కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి మీరు నిర్వహించాల్సి ఉంటుంది. మీరు 1-to-1 టీచర్స్తో, అడ్మినిస్ట్రేటర్స్తో, స్కూల్స్ స్టూడెంట్స్తో మీరు ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుందండి ఈ జాబ్లో. తప్పకుండా మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. సైకాలజీ విభాగానికి సంబంధించి మాస్టర్స్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా. అలానే బ్యాచిలర్స్ కంప్లీట్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి January 18th, 2026 వరకు టైం అనేది ఉంది. ఇంకెంతో టైం లేదు కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. టోటల్గా 424 జాబ్స్ ఉన్నాయి. మనకి ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. 34,000 రూపీస్ మంత్లీ శాలరీ అనేది ఇవ్వబడుతుంది. అలానే మీకు జాబ్ లొకేషన్ కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే వివిధ రకాల జిల్లాల్లో మరియు మండలాల్లో ఎక్కడైనా సరే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వేరే స్టేట్లో మనం వర్క్ చేయాల్సిన పని లేదు. మన స్టేట్లోనే మనం వర్క్ చేయవచ్చు. అలానే ఈ జాబ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది డిప్లాయ్మెంట్ ఆఫ్ 424 డిస్ట్రిక్ట్ కెరీర్ కౌన్సిలర్స్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. అలానే అప్లికేషన్కి సంబంధించిన ప్రాసెస్ కూడా ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ నుంచి చెక్ చేయవచ్చు అఫీషియల్ వెబ్సైట్ నుండే. ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ లింక్ ద్వారానే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. మీరు లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ కోసం అప్లై చేస్తున్నారో మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇవ్వండి. అలానే సాల్యుటేషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మేల్ అయితే మిస్టర్ అని, ఫీమేల్ అయితే మిస్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క నేమ్ అనేది 10th క్లాస్లో ఉన్నట్టు ఇవ్వాల్సి ఉంటుంది. అలానే ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అనేది ఇచ్చి మీ ఏజ్ అనేది December 31st, 2025 నాటికి ఎంత ఏజ్ అనేది ఉందో మీరు ఇక్కడ మెన్షన్ చేసి నెక్స్ట్ మీరు క్లిక్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ అని ఫిల్ చేసి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి అప్లికేషన్ అనేది వెళ్ళిపోతుంది. మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీ మెయిల్ ఐడికి ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ అనేది వస్తుంది. మీరు అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 18th January 2026 తర్వాత మీ మెయిల్ని రెగ్యులర్గా చెక్ చేసుకున్నట్లయితే మీకు ఇంటర్వ్యూ కాల్ లెటర్ అనేది వచ్చిందో లేదో మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.